హాయ్ ఫ్రెండ్స్, నా ప్రతిరోజు మార్నింగ్ లేచి ప్రతిరోజు చేసుకునే పూజా విధానం ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోనైతే మీరు ఎక్కడ కట్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని కామెంట్ అయితే మిస్ చేయకుండా పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్. నా డైలీ మార్నింగ్ నిద్రలేసి స్నానం చేసుకుంటాను. నా కృష్ణయ్యని అలంకరించుకొని నాకున్న దాంట్లో నేను పూజ చేసుకోవడంలో నాకు ఎంతో ప్రశాంతతనైతే ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే కదా, మనం ఎన్నో కష్టాలు మనకి ఎన్నో ఉన్నా కూడా కానీ మనకి పూజ చేసుకుంటే దీపం పెడితే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి అదొక సంతోషం ఫ్రెండ్స్. చాలా చాలా నాకైతే సంతోషాన్ని అయితే హ్యాపీగా ఇస్తుంది. నాకు ఏ కష్టం ఉన్నా సరే నా కృష్ణయ్యకి అయితే నేను చెప్పుకుంటాను. నాకు ఎన్ని కష్టాలున్నా నేను ఇంకొకరికైతే షేర్ చేసుకునేది లేదు ఫ్రెండ్స్. నాకు ఎన్ని కష్టాలున్నా సంతోషమైన బాధ అయినా నాకు కృష్ణయ్యని. దాని తర్వాత మనకి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ అయినా మనకి ఎంత నెగిటివ్ మన ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అయితే ప్రతి ఒక్క ఇంట్లోనైతే ఉంటుంది, ఉండకుండా అయితే పోదు, అందరి ఇంట్లో ఉంటుంది. ఈవినింగ్ టైం మనం మార్నింగ్ ఈవినింగ్ టైం కూడా మనము ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే ఇలా బిర్యానీ ఆకు కర్పూరం వెలిగించుకొని ఒక కర్పూరం పైన 2 బిర్యానీ ఆకులు 3 లవంగ మొగ్గలు వేసుకొని మనమైతే ఇంట్లో ఇలా చేసుకున్నామంటే మనకి ఆ మంట వల్ల ఏమవుతుందంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని అయితే ఆ పొగ ఇంట్లో అది బిర్యానీ ఆకుంటే అది ఎంత మనం అన్నిటికీ యూజ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది రిజల్ట్ ఫ్రెండ్స్. ఇదైతే ఒకసారి మీరు చేసి చూడండి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కూడా చేసుకోండి, ఏమైపోతుంది, మంచిదే. అయితే రోజు చేసుకున్నా కూడా మంచిదే కదా, మనం బాగుంటాం అనుకుంటే. నా కృష్ణయ్యకైతే ఇప్పుడు పాలు ప్రసాదంగా పెట్టాను, నేనైతే తాగిపిస్తున్నాను, ఏదో నా తృప్తి కోసం. ఆయన తాగుతాడని ఇలా మనమే తాగుతాము, అది ఒక సంతోషం ఫ్రెండ్స్. నిజంగానే తాగినాడంటే మనకి ఇంకా సంతోషమే, కానీ ఒక ఆశ వచ్చి తాగుతాడు, వచ్చి మనం ప్రసాదం తింటాడు ఏమో అనేసి మనం నలుగురికి ప్రసాదం చేసి నా కృష్ణయ్యకి అయితే నేను మిల్క్ అయితే తాగిపిస్తున్నాను. తాగిన్నాడు అనేసి అనుకుంటున్నాను. ఎంతమంది తాగిండాడో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా కృష్ణయ్య పాలు తాగాడని. చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దుగా ఉన్నాడో నా కృష్ణయ్య. చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎన్ని బాధలున్నా నా కృష్ణయ్యతోనే చెప్తాను, నాకు సంతోషం ఉన్నా నా కృష్ణయ్యతోనే చెప్తాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కృష్ణ? మీకు అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా కృష్ణుడు. అలాగే నేను అమ్మవారికి కూడా పాలు తాగిపిస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి కూడా చూడండి, అమ్మవారికి కూడా పాలు తాగిపిస్తున్నాను. నాదైతే డైలీ రొటీన్ పూజా విధానం ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నా పూజా విధానం నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. అట్లే నా కృష్ణయ్య మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కృష్ణుడు భక్తులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ. బృందావనమాలి రరావా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటి అల్లరి. బృందావనమాలి రరావా కృష్ణ నా ఇంటికి ఒకసారి.